హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్లూ వైరస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్లూ వైరస్ అనేది ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ నుంచి వస్తుంది. సో అందుకని దీన్ని ఫ్లూ వైరస్ అంటున్నాము. ఇన్ఫ్లుయెంజా FLU. సో ఈ ఫ్లూ లక్షణాలు ఏమేమి ఉంటాయంటే ఎక్కువగా ఫీవర్ వస్తూ ఉంటుంది, అలాగే రన్నింగ్ నోస్ అంటే ఎక్కువగా జలుబు ఎక్కువ చేస్తుంది, అలాగే సోర్ థ్రోట్, అలాగే జాయింట్స్ పెయిన్స్ అంటే ఎక్కువగా కండరాలు అవి పెయిన్స్ వస్తూ ఉంటాయి, అలాగే హెడేక్ తలకాయ నొప్పి ఎక్కువగా ఉంటుంది, అలాగే ఎక్కువగా దగ్గుతూ ఉంటారు, అలాగే ఫీలింగ్ డ్రై ఎక్కువగా నీరస పడిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ వైరస్ యొక్క లక్షణాలు. అలాగే చిన్నపిల్లలకైతే వామిటింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, అలాగే అలా ఇన్కంఫర్టబుల్గా అంటే పొట్టలో పెయిన్ వచ్చినట్టు ఇన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో నార్మల్గా ఇన్ఫ్లుయెంజాలో 3 టైప్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. వైరస్ A, వైరస్ B అండ్ వైరస్ C. సో ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ అనేది ఫ్లూ ఏ వైరస్ అనేది ఎక్కువగా వైల్డ్ బర్డ్స్ అంటే కోళ్ళ ఫారమ్స్ వల్ల వీటి వల్ల అంటే ఎక్కువగా పక్షుల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. పక్షుల నుంచి ఇది మనుషులకి స్ప్రెడ్ అయ్యి ఇది మోస్ట్ డేంజరస్ వైరస్. అలాగే బీ ఫ్లూ అంటాం, ఇన్ఫ్లుయెంజా B వైరస్. సో ఇది చాలా హ్యూమన్స్ లోనే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది పక్షుల వల్ల రాదు, బీ ఫ్లూ. అలాగే C ఫ్లూ కూడా మనుషుల నుంచి వస్తుంది కానీ పక్షుల నుంచి రాదు. ఎక్కువగా ఏ వైరస్ ఇన్ఫ్లుయెంజా ఏ అనేది ఎక్కువగా పక్షుల నుంచి వస్తుంది. ఇది చాలా డేంజరస్ వైరస్. దీన్ని బర్డ్ ఫ్లూ వైరస్ అని కూడా అంటాం, లేకపోతే ఇన్ఫ్లుయెంజా ఏ టైప్ H5 వైరస్. మళ్ళీ H5లో N1 అనే టైప్ ఉంది. ఓకే, ఎక్కువగా దేర్ ఆర్ 3 సబ్ టైప్స్ ఆఫ్ ఏవియన్ ఫ్లూ. వీటిని ఏవియన్ ఫ్లూ అని కూడా అంటాం. ఓకే, ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ ని ఏవియన్ ఫ్లూ అంటాము. ఇందులో H5 అని, H7 అని, H9 అని మళ్ళీ సబ్ టైప్స్ ఉంటాయి. ఇందులో H5, H7 అనేది మోస్ట్ డేంజరస్ వన్. Please subscribe my channel for the more videos and please share this video to your friends. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.